ఇంతవరకు శ్రీచక్రాన్ని గురించి అందులో ఉన్న అనేకమైన విషయాల గురించి చెప్పేసుకున్నాం. కానీ ఒక్క విషయం వదిలిపెట్టేస్తాం, చెప్పలా. ఏమిటది? వృత్తాలు. శ్రీచక్రంలో వృత్తాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఎక్కడ ఉంటాయి? ఈ వృత్తములు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉంటాయి అనే దాని మీద రకరకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. మనకు ముఖ్యమైనటువంటి రెండు వాదనలు. అసలు వృత్తాలు ఎన్ని ఉన్నాయి అని అనటానికి వృత్తత్రయంచ ధరణి సదనత్రయంచ అన్నారు. అంటే 3 వృత్తాలు ఉంటాయి అనే మాట ఖచ్చితంగా చెప్పేశారు. అందరూ ఈ మాటను ఒప్పుకున్నారు, 3 వృత్తాలు ఉంటాయి అన్నారు. ఈ 3 వృత్తాలు ఎక్కడ ఉంటాయి? ఇది వచ్చిన అనుమానం. ఈ 3 వృత్తాలు ఎక్కడ ఉంటాయి అంటే 3 వృత్తాలు ఒకే చోట ఉంటాయి అన్నారు. ఒకే చోట అంటే ఎక్కడ? భూపురానికి షోడశ జలానికి మధ్యలో 3 వృత్తాలు ఒకే చోట ఉంటాయి. ఇది ఒక సంప్రదాయం. దీన్నే శంకర సంప్రదాయం అన్నారు. అలా కాకుండా ఈ 3 వృత్తాలు కూడా భూపురానికి షోడశ జలానికి మధ్యన ఒకటి, షోడశ జలానికి అష్టదళానికి మధ్యన ఒకటి, అష్టదళానికి 14 కోణముల చక్రానికి మధ్యన ఒకటి. ఇలా 3 చక్రాలు 3 వృత్తాలు కూడా విడివిడిగా ఉంటాయి అనేది ఇంకొక సంప్రదాయం. అంటే ఒకటిగా కలిసి ఉంటాయి, ఒకే చోట ఉంటాయి అనేది ఒక సంప్రదాయం అయితే, కాదు విడివిడిగా ఉంటాయి అనటానికి ఇంకో సంప్రదాయం. మొత్తం మీద మరి ఎలా ఉంటాయండి? 2 సంప్రదాయాల వాళ్ళు 2 రకాలుగాను శ్రీచక్రాలు తయారు చేసుకుంటున్నారు, 2 రకాలుగాను చేస్తున్నారు. అయితే 3 కలిసి ఉండటానికి వీళ్ళు సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ చూపిస్తారు, అలాగే విడివిడిగా ఉంటాయి అనటానికి వీళ్ళు సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ చూపిస్తున్నారు. మనం దాన్ని ఏం కాదనం, వాళ్ళ సంప్రదాయం ఎలా అయితే దాన్ని అలాగే వేసుకోమనండి, మనకి ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమిటి అంటే, అసలు ఈ వృత్తాలు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఇదంతా బాగానే ఉంది. ఈ వృత్తాలకి పూజ ఉన్నదా? వృత్తాలకి పూజ ఎక్కడన్నా ఉందా అని అంటే, అసలు వృత్తాలకి పూజ అనేది ఎక్కడా కూడా లేదు. అసలు వృత్తాలు ఉన్నాయా అంటే, ఇక్కడ విచిత్రమైన విషయం చెప్తాను చూడండి. హయగ్రీవ సంప్రదాయంలో అసలు వృత్తాలే లేవు. హయగ్రీవ సంప్రదాయంలో వృత్తాలు లేవు. ఆనందదాయ భైరవ సంప్రదాయంలో వృత్తాలు ఉన్నాయి, వృత్తత్రయం ఉంది, పూజ లేదు. దక్షిణామూర్తి సంప్రదాయంలో వృత్తత్రయం ఉంది, పూజ ఉంది. 3 సంప్రదాయంలోనూ విడివిడిగా ఉన్నాయన్నమాట.